ఒంగోలు నగరంలోని 50వ డివిజన్ జయప్రకాష్ కాలనీ నందు డివిజన్కు చెందిన వైసీపీ నాయకులు మేడం దివ్యప్రకాష్, పాలపర్తి సాయికృష్ణ, జగన్నాథం శ్రీను, నాంపల్లి సాయికృష్ణ, మద్దిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో టీడీపీలో చేరడం జరిగింది. వారితో పాటు వారి అనుచరులు సుమారుగా 40 మంది జనార్దన్ గారు కండువాలు కప్పి స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాంబాబు, డివిజన్లోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. ఆశయ పంటవో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో. నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు. న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా. సైకిల్ గుర్తుకే ఓటని కథం దక్కుతున్నాడన్నా, తెలుగుదేశం జెండా పేదల అండాదండా, జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు. పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి. కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు. ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండా, జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. అనగారిన ప్రజలకు అభయమే జనార్దనన్న, అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న, అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న. బడుగు బలహీనుల బంధమల్లుకున్నోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు. మాటే శాసనం మనసే సింహాసనం, మాటే శాసనం మనసే సింహాసనం. ఒంగోలు గడ్డ మీద సైకిల్ గుర్తు సమరమా, తెలుగుదేశం జెండా పేదల అండాదండా, జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. కోట్లాది నిధులు తెచ్చి కొత్త వెలుగు పంచినోడు, ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మాఘనుడు, ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మాఘనుడు. సుందరంగా రహదారుల నిర్మాణం జరిపినాడు, నిరుపేదల గడపల్లో తొలి పొద్దై పొడిచినాడు, నిరుపేదల గడపల్లో తొలి పొద్దై పొడిచినాడు. మటిస్తే దప్పనోడు మడమా దిప్పనోడు, మటిస్తే దప్పనోడు మడమా దిప్పనోడు. సైకిల్ గుర్తుకే ఓటని కథం దక్కు ఓటరన్నా, తెలుగుదేశం జెండా పేదల అండాదండా, జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. తెలుగుదేశము జెండా పేదల గుండెల నిండా, ఆకలి కడుపులకు జనార్దనన్నే అండా. ఒంగోలు
పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి ప్రగతికి రూపమై సమస్యలు చాలా ఉన్నాయంట చెప్పుకోవాలి రండమ్మా రండి మాట్లాడండి దేనికైనా సపోర్ట్ చేయండి మాకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా లేరు. వేసేసారు అదే, దానికి ఏముంది? మీరు ఓపెన్ ట్యాంక్ ఓపెన్ చేయట్లేదు ఎవరు మీ పరిపాలన వచ్చినప్పుడు మరలా నేను వచ్చి చేసేవాడిని కదా ఈసారి అందరూ మాకు ఆ ట్యాంక్ లోపల అయితే మన పార్టీ వస్తే మా ట్యాంక్ లోపల అది 85 కోట్లు పెట్టి శాంక్షన్ చేస్తే వీళ్ళు చేయలేకపోయారు. రేపు వస్తే అది మొదలు పెట్టినప్పుడు కూడా ఏది కదలలేకుండా మేము చేస్తాం. నేను మాట ఇస్తున్నాను. వాళ్ళ మాటలు దొంగ మాటలు వినగాకండి. మేము చెప్పిందే చేస్తాం. గుర్తు పెట్టుకోండి. అదే సార్ చేసేవాళ్ళని అమ్మాయి వస్తుంది అమ్మాయి ఆ రోజు రోడ్లు వేసి నుంచి వస్తుంది. మీకు అందరికీ పెన్షన్లు లేని వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చి నేను అంత పని చేస్తాను. ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నందు 21వ డివిజన్ చెందిన దారావారి తోటకు చెందిన వైసీపీ నాయకులు గంజి నాగేంద్రబాబు, కుంచాల ప్రసాద్, కుంచాల సాయి, కుంచాల రామయ్య, శివకుమార్, తన్నీరు క్రాంతి, తమ్మిచెట్టి బంగారుబాబు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ మరియు షేక్ రియాజ్ గారి ఆధ్వర్యంలో టీడీపీలో చేరడం జరిగింది. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు సుమారుగా 46 మంది జనార్దన్ కండువా కప్పి స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గొల్లపూడి బాబురావు, గంజి నరసింహారావు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. సీనియర్ గుంజ నాగేంద్రబాబు, కుంచాల కృష్ణ, కుంచాల ప్రసాద్, కుంచాల సాయి, కుంచాల శ్రీను, కుంచాల రామయ్య, కుంచాల రామయ్య, కుంచాల శ్రీను చిన్ని, కుంచాల వీరయ్య, కుంచాల సుబ్బారావు, బుర్సు కోటేశ్వరరావు, బుర్సు వెంకయ్య, తమ్మిశెట్టి రవి, తమ్మిశెట్టి బంగారు బాబు, తన్నీరు క్రాంతి, వేముల వేణు, వేముల ప్రవీణ్, దేవరకొండ అనుపమ కుమార్, మల్లెల వెంకయ్య, కుంచాల ఆశ మహిళ అవుతుంది, తన్నీరు కుమార్, మన్యం రాజా, కుంచాల రామాంజీ, కుంచాల అంకుబాబు, గుంజి చలపతి, వల్లభి బాబురావు, తమ్మిశెట్టి రమణ, తమ్మిశెట్టి జాన్ వెస్లీ, వీరందరినీ తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరి నుంచి ఉన్నా అక్కడ ఈ కార్యక్రమానికి పూర్తిగా బాధ్యత తీసుకున్న అన్న రాజకర్ల వెంకటరావుకి ధన్యవాదాలు. ముందు నుంచి వెళ్ళండి అన్న. వెంకటరావు అట్రా, వెంకటరావు అడ్డం ఉంటాడు, చేతులు పెట్టడం పద ఎందుకు అడ్డం కొంచెం వెనక సార్ కనపడి సార్ ఏమొస్తుంది. సార్ మాట్లాడాడు వేసారు
ఎంత నిబద్ధతగా పనిచేసేటువంటి వ్యక్తి ఈరోజు అన్న జనార్దన్ సమక్షంలో పార్టీలో చేరినందుకు చాలా సంతోషపడుతున్నాం. చప్పట్లు కొట్టినా సార్, గట్టిగా చప్పట్లు కొట్టినమ్మా. ఇప్పుడు కళారంగానికి సేవలో ఉన్నాడు అన్న. ఒక డైరెక్టర్గా, యాక్టర్గా, ప్రొడ్యూసర్ గా కళామాతకి సేవ చేస్తున్నాడు అన్న. చాలా సంతోషం అన్న. మధుబాబు గారికి కూడా థ్యాంక్స్. తోటి రేపు కొత్త ప్రోగ్రాం పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు. నాగరాజు గారికి స్వాగతం, సుస్వాగతం. 14వ డివిజన్. థ్యాంక్ యూ నాగరాజు. జనసేన పార్టీ ఆవిర్వాద దినోత్సవం సందర్భంగా అద్దంకి బస్టాండ్ ఎన్టీఆర్ సర్కిల్ నందు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ ఆధ్వర్యంలో ఆవిర్వాద దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, కామెపల్లి శ్రీనివాసరావు, బండారు మదన్, జనసేన వీర మహిళలు, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అన్న వెనక్కి రా అన్న. అన్న వెనక్కి రా అన్న, వెనక్కి రండి అన్న. ఓకే వెనక్కి రా. శేఖర్ ముందుకు రా, ముందుకు రా కనపడతా. ఒకసారి విజువల్ తీసుకున్నావు అన్న. ఒక్క నిమిషం అట్టాగే ఉండండి సార్. ఒకసారి అట్లే ఉండండి అది తిరుగుతాడే సార్. ఇటు చూడండి, చూడండి ఫోటో తీసుకున్నాం. శుభాకాంక్షలు. ఈరోజు గత 10 సంవత్సరాలు పోలిస్తే ఈరోజు ఒక కొత్త నూతన వరవడికి శ్రీకారం చుట్టారు మా అధ్యక్షుడు గారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఈరోజు గత 40 రోజుల్లో ఎలక్షన్స్ నిర్వహిస్తూ ఉన్నాయి. ఈరోజు 3 ఓటర్లతోటి
బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమితోటి త్వరలోనే 40 రోజుల ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అలాగే తెలుగుదేశం, బీజేపీ అందరు నాయకులు కూడా సమిష్టి కృషితోటి ఈ యొక్క ఉమ్మడి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని చెప్పి, అలాగే మా వంతు కృషిగా జిల్లాలో కూడా అన్ని చోట్ల కూడా మాకున్న పరిచయాలతో అందరికి కూడా ఈ యొక్క గెలుపుకి ముందుండి సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ రామచంద్ర జనార్దన్ గారికి, అలాగే మా జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ గారికి, అలాగే మా మాజీ మున్సిపల్ చైర్మన్ అన్న మధ్య శ్రీనివాసరావు గారికి, అలాగే ఈరోజు తెలుగు చేసినటువంటి జనసేన నాయకులు కానీ, వీరమహిళలు కానీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై శ్రీ, జై జనసేన, జై తెలుగు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా వీరమహిళలు కార్యకర్తలు, నాయకులు కూడా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఇంకా చందాల చెప్పి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే 2024 ఎన్నికల్లో 175 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ ఏ పార్టీ నిలబడిందనేది కాదు, ఏ పార్టీ అభ్యర్థి నిలబడ్డా అందరం కూడా జనసేన పార్టీ అభ్యర్థిగానే భావించి అక్కడ నిలబడ్డటువంటి కూటమి అభ్యర్థిని గెలిపించేటటువంటి బాధ్యత జన సైనికులుగా మన మీద ఉంది. ఆ యొక్క అభ్యర్థి బాధ్యతను మనందరం కూడా మన భుజస్కంధాలపై వేసుకొని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఏదైతే ఆయన ఇప్పుడు ఆవిర్భావ సభలో చెప్పారో, వ్యతిరేకత ఓటు చీలనివ్వరని ఆ మాట కట్టుబడి నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనందరం కూడా స్వాగతిస్తూ బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థుల్ని అందరినీ కూడా గెలిపించేటటువంటి బాధ్యత మనందరం తీసుకుని అఖండమైనటువంటి మెజార్టీ తీసుకుని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడికి, అలాగే మోడీ గారికి ముగ్గురికి కూడా బహుమతిగా ఇవ్వాలని చెప్పి పిలుపునిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలుగా ఉండాలని, అదేవిధంగా ఈ పార్టీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా బలోపేతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు ఉండే పరిస్థితులు కూడా ఒక రాక్షసుల పాలనలో రాష్ట్రం బీజేపీ టేబుల్ అడ్డమార్గంగా ఒకటే ఉంది. ఎవరైతే పార్టీ అందరూ కూడా మంచి మెజారిటీ తప్పకుండా గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఒక సమర్థవంతమైన మనకి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రజలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా పాత ఏదైతే డెవలప్మెంట్ కాకపోతే ఇవన్నీ కూడా అందరూ కూడా కలిసి మళ్ళా ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా చూసుకోండి. 14-15 ఎలా ఉంది, అదేవిధంగా ఈ 19-24 ఎలా ఉందో కూడా ఇవన్నీ కూడా గమనించుకొని తప్పకుండా మీ అందరూ కూడా సహకరించి పార్టీ ఎవరైతే నిలబడ్డారో ఇప్పుడు పార్టీల తరఫున వాళ్ళందరూ కూడా గెలిపించాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, మరోసారి జనసేన ఎవరైతే ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా